ఏమనంటే, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. ప్రభునందు ప్రియులారా, వాస్తవానికి దావీదు అన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, చాలా భయానుకూలమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. చాలా భయానుకూలమైనటువంటి పరిస్థితి. బహుశా ప్రాణాపాయమైనటువంటి స్థితిలో ఉంటూ దావీదు ఈ యొక్క కీర్తన లేదా ఈ యొక్క ప్రార్థనను చేస్తా ఉన్నాడు. ఎందుకు ఈ ప్రార్థన అంటున్నాడంటే, మొదటి చరణంలో ఒక మాట ఆయన ఉచ్చరిస్తూ ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియుము, నీ విశ్వసత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. నాకు ఉత్తరము కావాలి, నా ప్రార్థన అలిగించు దేవా, నీ సహాయత నాకు కావాలి. ఎందుకు దేవుని యొక్క సహాయతను దావీదు ఆశిస్తూ ఉన్నాడంటే, తన ప్రాణము ఎలా ఉందంట, నశించిపోయేటువంటి ప్రాణంగా వస్తూ ఉంది, లేదా శత్రువుల చేతిలో పడి తాను సమస్యపోయేటువంటి స్థితిలో దావీదు ఉంటూ ఉన్నాడు. వాస్తవానికి మనుషులకు దేవునికి ఉన్నటువంటి సహవాసం ఏంటి అంటే, మనుషులు జీవించాలంటే, మనుషులు సుఖంగా ఉండాలి అంటే క్యాజువల్గా నేను చెబుతూ ఉన్నాను. ఏదైనా ఉండాలి అంటే మానవులైనటువంటి మనకి ఎవరు అవసరం అంటే దేవుడు అనేటువంటి వాడు అవసరం. కానీ దావీదు భక్తులు చాలా నీట్గా ఆయన మాట్లాడుతూ, నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుకోవడానికి చాలా ఒక మంచి కోరికను ఆయన అడుగుతున్నాడు. చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేర్పము. ఎందుకు దేవుడు చిత్తానుసారమైనటువంటి ప్రవర్తన కోరుకుంటూ ఉన్నాడంటే, దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా దావీదు ఎదుగుతూ వచ్చాడు. దావీదు యొక్క పూర్వపు స్థితి దావీదుకి తెలుసు. దావీదు యొక్క కుటుంబ నేపథ్యము